నమస్కారం అండి. నా పేరు ఉమామహేశ్వర శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ. నా ఫోన్ నెంబర్ వచ్చి 9247851738 అండి. నేను రెండు ముఖ్యమైన విషయాలు మీతో ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, మా ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జీవీ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెడుతూ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎండీగా ఉన్నటువంటి కార్పొరేషన్కి ఎండీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గురించి మాట్లాడారు. అది ఒక కార్పొరేషన్ చైర్మన్ అయి ఉండి ఆయనకే ఈ ఐఏఎస్ ఆఫీసర్ సహకరించట్లేదంటే మాలాంటి మామూలు వ్యక్తులకి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలా సహకరిస్తున్నారో, స్టేట్లో యంత్రాంగం ఎంత గొప్పగా పనిచేస్తుందో తెలియజేస్తుందండి. నేను ఇక్కడ బాబు గారు కానీ, చిన్నబాబు గారు, లోకేష్ గారు కానీ వీళ్ళని ఎవరిని నేను నిందించట్లేదండి. అధికారులు వాళ్ళ చేయవలసిన పని విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్స్ ఆఫ్ లీగల్ ఎంటిటీలోనే వాళ్ళు చేయట్లేదండి. ఎందుకో నేను ఇప్పుడు ముఖ్యంగా మీకు చెప్తున్నానండి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఫోకల్ పొజిషన్లో ఉన్నవాళ్ళు మాత్రమే పనిచేస్తున్నారండి. నాన్ ఫోకల్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు మాకెందుకు రిస్క్, మాకు ప్రమోషన్లు వస్తాయి, మా శాలరీలు మాకు వస్తాయి అనే ఒక ధీమాలో ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, బాబు గారు అధికారులను ఏమన్నా అంటే ఊరుకోరు. అందుకని మేము చేసినా చేయకపోయినా మాకు వచ్చే నష్టమేం లేదు. మేము చేసే తప్పుల పనులకే మాకు శిక్ష పడట్లేదు. అందుకని మేము ఏం చేయాలి? వాళ్ళు చెప్తున్నారండి, చాలా ఉదాహరణలు చెప్తున్నారు. గత 2019 నుంచి 24 వరకు బోల్డన్ని అకృత్యాలు, అఘాయిత్యాలు చూసాం కదా. అందులో పాలు పంచుకున్న ఏ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని కానీ, లేకపోతే ఇలాంటి ఐఏఎస్ ఐపీఎస్ని కానీ ఎవరినన్నా శిక్షించారా? కనీసం 5% ఆఫ్ ది స్టాఫ్ సపోర్ట్ లేకుండా ఆ రాజకీయ నాయకులు అరాచకాలు చేయగలుగుతారా? వైసీపీ నాయకులు చేయలేరు కదా. మరి వాళ్ళని శిక్షించనప్పుడు వీళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసిందండి, మాకేం కాదు, మేమేం చెయ్యము. కొంతమంది జూనియర్ ఐఏఎస్లని, నాకు జరిగిన ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. నాకు ఇంకా 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఈ బాబు గారే ఇంకా 10 ఏళ్ళ తర్వాత కూడా ఉంటారా? నేను రిస్క్ ఎందుకు తీసుకోవాలి? నీకు న్యాయం చేయడం వలన చట్టబద్ధంగా నీకు రావాల్సినటువంటి కాగితాలు కానీ ఏదైనా ఉంటే అది నేను ఇప్పించడం వల్ల నేను ఎందుకు అవతల వాళ్ళతో గొడవ పడాలి? నాకు ఈ గవర్నమెంట్లో పెద్దల నుంచి నాకేం ప్రాబ్లం రాదు, పని చేసినా చేయకపోయినా. కానీ జగన్ గారు మళ్ళీ వచ్చారంటే ఆయన మమ్మల్ని ఇబ్బంది పెడతాడు, రాజకీయ కక్షలు ఉంటాయి. దానికి వాళ్ళు చెప్తున్న ఉదాహరణ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు ఏబి వెంకటేశ్వరరావు గారి కథేనండి. ఆయన మరి తప్పు చేశాడో ఒప్పు చేశాడో నాకు తెలియదు. ఆయన్ని 5 ఏళ్ళు ఎలా ఆడుకున్నారు గవర్నమెంటు. సో మీకెందుకు న్యాయం చేయాలి? మేము కష్టపడి చదువుకున్నాం, ఈ పోస్ట్లో ఉన్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అని మాలాంటి మామూలు వ్యక్తులకి చెప్తున్నారు. సో నిన్న జీవీ రెడ్డి గారు చెప్పారు కాబట్టి నేను కూడా నా విషయం చెప్తున్నానండి. నాది పూనూరు గౌతమ్ రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ లీడరు. సుమారు 50 క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన మీద. 2 రౌడీ షీట్లు ఉన్నాయి, 2 కోకా యాక్ట్ కేసులు ఉన్నాయి, ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసు ఉంది. ఆయన ఏపీఎస్ఎఫ్ఎల్, అదే ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్. ఆయన పదవిలో ఉండగా మన చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన వ్యక్తి, ఆయన జైలుకి వెళ్ళడంలో ప్రధాన భూమిక వహించిన వ్యక్తి, తనను గొప్పగా ఎలివేట్ చేసుకునేటువంటి పూనూరు గౌతమ్ రెడ్డి సత్యనారాయణపురం, విజయవాడలో ఉన్నాడు. ఆయన మా స్థలాన్ని ఆక్రమించాడు. దాన్ని అప్పటి మున్సిపల్ కమిషనర్ నివాస్ గారు క్యాన్సిల్ చేశారు తన ప్రొసీడింగ్స్తో. అక్రమ నిర్మాణాన్ని చేశాడు. 4 అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని కట్టాడు, ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ లేకుండా. మీరు నేను ప్లాన్ తీసుకుని డబ్బులు కట్టి డాక్యుమెంట్స్ చూపించి ఇవ్వవలసిన కేసులు ఇచ్చిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మనకు పర్మిషన్ ఇస్తే ఏదన్నా అందులో చిన్న డీవియేషన్ వస్తేనే మనకి చుక్కలు చూపిస్తారు. అలాంటిది ఈయన టోటల్ మున్సిపల్ యాక్ట్నే వైలేట్ చేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ను కూడా పట్టించుకోకుండా హైకోర్టు ఆర్డర్స్ని తొంగలో తొక్కి తన ఇష్టారాజ్యంగా చేస్తుంటే, నేను మున్సిపల్ కమిషనర్ జాన్ చంద్ర గారిని కలిస్తే, విజయవాడ మున్సిపల్ కమిషనరు, ఆయన నన్ను భయపెడుతున్నాడు తప్ప అసలు యాక్షన్స్ ఏం తీసుకోవట్లే.
నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయండి. ఎవిడెన్సులు లేకుండా నేను గాలి మాటలు మాట్లాడను ఎప్పుడు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తున్న అక్రమ నిర్మాణాన్ని ఏడాది నుంచి ఏం చేస్తున్నారు, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటే ఆ ఉన్నటువంటి సిటీ ప్లానర్ కానీ మున్సిపల్ కార్పొరేషన్